భగవద్గీతని చేతపుచ్చుకొని నేను ఎలక్షన్ క్యాంపెయిన్కి తిరుగుతాను. అలాగే రాజకీయ నాయకులు వీలైనంత మంది, ఓట్లకు దీనికి సంబంధం లేదు, ఇది ఒక వర్గం ఓట్లను ఆకర్షించడానికి ఇంకొకటో కాదు, ఏదైతే మనం న్యాయ స్థానాల్లో ప్రామాణికంగా నిజం చెప్పడానికి మరి దాన్ని ఎంచుకున్నామో, అలాగే రాజకీయ నాయకుడు అంటే కేవలం అబద్ధాలు చెప్పేవాడే కాదు, నిజాలు చెప్తారు అనే ఉద్దేశంతో మరి ఈరోజు ఈ గీతా జయంతి సందర్భంగా మరి నేను తీసుకున్న ఈ నిర్ణయం మెజారిటీ ప్రజలు స్వాగతిస్తారు. ఇక్కడేమి రాజకీయాలు లేవు, కానీ మన గీతను మనం గౌరవించుకోవాలి. రాజకీయాల్లో నాయకులకి పడిపోతున్న విలువల్ని పరిరక్షించుకోవాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో రాజకీయాలకు అతీతంగా మరి నాకు వచ్చిన భావన. ఇక నిజమైన భగవంతుడు కృష్ణ భగవాను గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు దైవం మానవ రూపంలో అవతరించని లోకంలో అనే పాట నాకు గుర్తొచ్చింది. ఒకసారి దీన్ని మీరు ఫోకస్ చేస్తావా? బొమ్మ చూశాక అప్పుడు మనం మాట్లాడుకున్నాం. జూమ్. జగనేనా సార్ అది? అవును, మీ నేత. మీకు ఇస్తాను చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పక్కన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కళ్యాణ్ గారు, దొంగచూపులు, వారి మధ్యలో ఒక కుక్కను పెట్టారు. కుక్క నక్క వాళ్ళందరూ పెట్టారు, ఎవరు పెట్టారు? ఇది నిన్న ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద పెద్ద హోర్డింగ్స్, జనరల్గా ఎక్కడో రోడ్డు మీద ఏదో ఫ్లెక్సీ కడతాం వేరు, ఇవన్నీ యాడ్ ఏజెన్సీస్ యొక్క సొంత పెద్ద పెద్ద బోర్డులు. అవి మరి ప్రభుత్వానికి ఎన్నో లక్షల్లో కోట్లలో పే చేసి వాళ్ళు తీసుకుంటారు హైవే హోర్డింగ్స్. అటువంటివి ఎవరో ఒక దగ్గర ఎవరో ఏదో పెట్టాడంటే అది వేరే విషయం. జగనన్న కనెక్ట్స్ అనే పేరుతో కొన్ని పొలిటికల్ జననేత అని వీటితో పాటు అది ఓకే, మరి ఇది కూడా మరి ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. మా భీమవరంలో, విజయవాడలో, గుంటూరులో, ఒంగోలులో, అలా ఎన్నో చోట్ల మరి ఎవరు అప్రూవ్ చేశారో కానీ ఓకే. తనను తాను భగవంతుడిగా భావించుకోవటం కొత్తవి కాదు.